కేంద్ర మంత్రివర్గం సమావేశం స్టార్ట్ అయింది. ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశమైంది. ఇదే చివరి కేబినెట్ సమావేశం. చివరి కేబినెట్ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, చివరి కేబినెట్ సమావేశం కావడంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నిర్ణయాలేంటి? ఎస్ నళిని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇక ఆ పదవీ కాలం పూర్తి కాబోతుంది మోడీ సర్కార్కు. అయితే 15వ తేదీన కానీ 16వ తేదీన ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక అది రావడానికి ముందే జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం ఇదే ఇక మోడీ క్యాబినెట్ చివరి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత క్యాబినెట్ సమావేశాలు ఉండవు. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా మోడీ ఏ విధంగానైతే తను తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలపైన ఒకవైపు చర్చ జరుగుతూనే దేశ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో ఇప్పటికే క్యాబినెట్ సహచరులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించినట్టుగా తెలుస్తుంది. సో మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను కూడా ఇప్పటికే నరేంద్ర మోడీతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దాని మీద మాత్రం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఏదైతే ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా కీలక నిర్ణయాలు ఉంటాయనే దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఏ విధంగానైతే అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, మహిళల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, లేదంటే దేశంలో ఉన్నటువంటి ఇతర పలు అంశాల పైన కూడా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని అయితే చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అంటే ఖచ్చితంగా సాయంత్రం ఒక మీడియా సమావేశం ఉంటుంది. ఆ సమావేశం ద్వారానే ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటామనే విషయం చెప్తారు. సో అదే సమయంలో రాజకీయంగా కూడా ఒక కీలక చర్చనైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ చర్చను పరిశీలిస్తే ఏదైతే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే మొదలైంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా గత నెలలో పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి 5గురికి అటు భారతరత్న ప్రకటించింది కేంద్రం. సో దాని కంటిన్యూస్గా అటు ఎన్టీఆర్ కూడా భారతరత్న ఇస్తారేమో అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికైతే అటు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ లేదంటే కేంద్ర మంత్రుల కార్యాలయం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం లేకపోయినా ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి పొత్తుల చర్చలు అమిత్ షా నివాసంలో జరిగాయో ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈ రోజుది కాదు. ఎందుకంటే తెలుగు వాడిగా తను సినిమాల్లో 400 సినిమాల్లో నటించడమే కాకుండా మరోవైపు అంటే టీడీపీ పార్టీని స్థాపించి ఆ తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడిగా ఖచ్చితంగా ఎన్టీఆర్కు ఈ అవకాశం ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అయితే ఎంతో కాలంగా దీనికి సంబంధించి సంతకాల సేకరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నో పార్టీలు కూడా ఈ విషయానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఎన్టీఆర్కు భారతరత్న అనే అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది. మరి మోడీ క్యాబినెట్ ఈ చివరి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.